హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరి దేవదాస్ గారు రచించిన పాటల్ని ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఇంకొక కీర్తనతో మీ ముందుకు వచ్చేసి ఉన్నాను. చిన్న ప్రార్థన. యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు సహాయం చేసిన దేవా, మీకు స్తుతి స్తోత్రములు. మేము ఒక కీర్తనని ధ్యానించుండగా మీరు మాతో ఉండండి. అందులో ఉన్న సువార్తని మా హృదయానికి అర్థం చేయండి. మా ఈ ప్రయత్నంలో మీరు తోడుగా ఉండమని కోరుకుంటూ నా యొక్క చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముంగమూరి దేవదాస్ గారు తెలుగు క్రైస్తవ కీర్తనలకు రచించిన కీర్తన లాలి లాలి లాలమ్మ లాలి, లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలి. ఆ పాటని మనం ధ్యానించుకుందాం. లాలి లాలి లాలమ్మ లాలి, లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలి. లాలి లాలి లాలమ్మ లాలి, లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలి. అంటే మరియమ్మకి పుట్టిన కుమారుడు అయిన ఓ యేసయ్య నీకే లాలి. ఎలాంటి లాలి? ఉయ్యాల్లో వేసి మనం ఉయ్యాలు ఊపుతూ పాడతాం కదా, అలాంటి లాల మనం యేసయ్యని స్తుతిస్తూ దేవునికి పాట ఈ కీర్తన మనం ధ్యానించాలి. బెత్లెహేము పుర వాస్తవ్య లాలి, భూలోక వాస్తవులు చేయు స్తుతులివిగో లాలి. అంటే బెత్లెహేము పురంలో ఉన్న వాస్తవ్యులు, అక్కడ సభ్యులు, అక్కడ సిటిజన్స్గా ఉన్న వాళ్ళు, అలాగే భూమి మీద ఉన్న వాళ్ళందరూ మనందరం చేసే స్తుతుల ద్వారా మనం యేసయ్యకు లాలి పాడగలుగుతాం. పశుల తొట్టె నీకు పాన్పాయను లాలి, ఇప్పుడు పాపులమైన మా హృదయములలో పవలించుము లాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు పశువుల తొట్టులో పనుకుని ఉన్నారు కదా, ఆ పాన్పు ద్వారా నీకు లాలి. అలాగే ఇప్పుడు పాపులమైన మా హృదయంలో, ఎంత పాపులమైనా, ఎంత ఘోరంగా బ్రతుకుతున్నా, ఎలాంటి వారమైనా మనుషులుగా మనమైతే ఇంకొక మనిషిని చూసి అసహించుకుంటామేమో, వాళ్ళకి చోటు కాదు కదా, వాళ్ళ ప్రజెన్స్ని కూడా మనము బేర్ చేయలేమేమో కదా. కానీ అలాంటి పాపులమైన మన హృదయంలో యేసయ్య రోజు నివసిస్తున్నారనమాట. అందుకని యేసయ్యకి స్తుతులు లాలి. పొత్తి వస్త్రములే నీకు పొదుపాయను లాలి, మాకు మహిమ వస్త్రములు ఇయ్యను నీవు మహిలో పుట్టితివా. ఆయన పుట్టినప్పుడు పొత్తి వస్త్రములు, అసలు ఎంత లిమిటెడ్గా క్లోత్స్ ఉన్నాయో కదా, ఆయనకి చుట్టడానికి కూడా చాలా తక్కువ క్వాలిటీవి, అంటే ఆయనకి ఉన్న వాటితోనే పొదుపుగా ఆయనకి భద్రపరిచారు, ఆ వస్త్రాల్లో చుట్టారు, ఆయనని ర్యాప్ చేశారు. మనకి అలాంటి పరిస్థితిలో యేసయ్య ఎందుకు పుట్టారు? మన కోసం, మనకి మహిమ వస్త్రాలు ఇవ్వడం కోసం. ఆయన ఫిజికల్ క్లోతింగ్ కోసం మాట్లాడడం లేదు, కానీ మనం పరలోకంలోనికి చేరబడినప్పుడు అక్కడ మనకి మహిమ స్థానం కలగడానికి, మహిలో మనకి పరలోకంలో మనకి మంచి పొజిషన్ ఇప్పించడానికి మన కోసం ఆయన మహిలో భూమి మీద పుట్టారు. పశుల పాకే నీకు వసతి గృహమాయే, మాకు మహిమ సౌధములియ్యను నీవు మనుష్యుడవైతివా. ఆయనకి నివసించడానికి వసతి గృహం, షెల్టర్ ఎక్కడ దొరికింది? పశువుల పాకలో దొరికింది. మనకు మహిమ సౌధములు ఇవ్వడానికి పరలోకంలో మంచి సౌధములు అంటే మేడలు కదా, గొప్ప గొప్ప ప్రదేశాల్లో, బంగారపు వీధులలో మనల్ని నడిపించడానికి ఆయన మనుషుడిగా పశువుల పాకని షెల్టర్గా తీసుకున్నారనమాట మన కోసం. తండ్రి కుమార పరిశుద్ధాత్మలకే స్తోత్రము, ఈ నరలోకమునకు వేయించేసిన శ్రీ బాలునికే స్తోత్రము. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకే స్తోత్రము. ఈ నరలోకమునకు, ఈ మనుష్య లోకమునకు మన అందరి కోసం విజిట్ చేసిన యేసయ్యకి, శ్రీ బాలునికే, గొప్ప బాలునికే స్తోత్రము. ఆయనకే లాలి, ఆయనకే స్తోత్రము. ఆయన ఒక్కరికే మహిమ. మరియ కుమారుడైన యేసయ్యకి, మన కోసం వచ్చిన యేసయ్యకి, ఈ నరలోకానికి వచ్చిన యేసయ్యకి, ఆయన మహిమ స్థానాన్ని విడిచిపెట్టి పశువుల పాకని షెల్టర్గా తీసుకున్న యేసయ్యకి సమస్త ఘనత మహిమ. ఇంత సాక్రిఫైస్, ఇంత హంబుల్గా, ఇంత తగ్గించుకుని ఆయన భూమి మీద బ్రతికింది ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఇప్పుడు ఇదంతా చేశారని మనం యేసయ్యని ఊరేగించాలని, ఆయనని ఎప్పుడో అంటే మనం అదే చేయాలి, ప్రేస్ చేయాలి, ఆయన యొక్క మహిమని గుర్తించాలి. బట్ మనం అదే జస్ట్ మాటల వరకే మనం అదే చెప్తూ కూర్చోవాలని ఆయన ఎక్స్పెక్ట్ చేయడం లేదు. మన బ్రతుకులో మార్పు రావాలి, మన క్రియల్లో మార్పు రావాలి. యేసయ్యని చూసి మనం కూడా అలానే జీవించగలగాలి, ఇతరుల పట్ల అంతే కంపాషన్ చూపించగలగాలి, మర్సిఫుల్గా ఉండాలి.
సో అని మనకు ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేశారనమాట మన దగ్గరికి వచ్చి. మనం గొప్ప గొప్ప పొజిషన్స్ని ఆశించకూడదు, గొప్ప బ్రతుకుని ఆశించకూడదు. అంటే అది ఆశించడం వల్ల తప్పేం కాదు, కానీ అది అవసరం లేదు. వాటికంటే ముఖ్యమైనవి, ఆశించాల్సినవి, తాపత్రయపడాల్సినవి భూమి మీద మనకి చాలానే ఉన్నాయి. మన హృదయాన్ని భద్రపరచుకోవాలి, పాపాన్ని దూరం చేసుకోవాలి, నీతి కార్యములను జరిగించాలి, దేవుని నీతిని ఈ లోకంలో మనం నెరవేర్చగలగాలి. అలా చేసి మనం దేవునికి లాలి పాడగలగాలి. దేవుడి కీర్తనలో ఉన్న ఈ సువార్తను భద్రపరిచి ఇంకా అనేకుల హృదయంలో ఇది ప్రకటింప చేయులాగా మనందరం కోరుకుందాం, మనందరం ప్రార్థన చేద్దాం. యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ కీర్తనని మేము ధ్యానించినప్పుడల్లా మా హృదయంలో మార్పు తీసుకురండి ప్రభా. మీరు చేసిన త్యాగాన్ని మా మదిలోనికి, మా తలంపుల్లోనికి తీసుకురమ్మని, మేము మా బ్రతుకులో, మా క్రియల్లో మేము చేయగలుగుటకు, విశ్వాసంలో చూపించగలుగుటకు సహాయం చేయమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమెన్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు?